ఏమయ్యా ఊడమ్మా బడవా 60 రోజుల్లో 4 బోర్డు మీటింగ్లా? కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత 60 రోజుల్లో 4 బోర్డు మీటింగ్లా? ఎజెండా, బోర్డు మీటింగ్ ఎజెండా టీటీడీ వెబ్సైట్లో పెట్టారా? టీటీడీ వెబ్సైట్లో 4 బోర్డు మీటింగ్లు 60 రోజుల్లో జరిపిన 4 బోర్డు మీటింగ్లు ఎజెండా టీటీడీ వెబ్సైట్లో ఉందా లేదా? లేదు లేదు లేదు, టీటీడీ వెబ్సైట్లో పెట్టలే. ఎందుకు పెట్టలేదని మేము ప్రశ్న. సరే, దాని ముందు ఒక ఆయన ఉండాడు, రోజు గోసేవ చేస్తాడు ఆయన, ది గ్రేట్ వైవి సుబ్బారెడ్డి. లైవ్లో పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ లైవ్లో పెట్టారు. ఎందుకు ఆపేశారు? ఎందుకు ఆపేశారు? భయం వేసిందా? క్యాష్ విషయాలు బయటకు వస్తుందని భయం వేసిందా? ఎందుకు లైవ్ ఆపేశారని అడుగుతున్నాం. ఎందుకు భయపడ్డారో? లైవ్ జనాలకు తెలిసిపోతుందా? ఈ 4 బోర్డు మీటింగులలో పూర్తిగా వర్కులు, వేల కోట్ల రూపాయల వర్కులు 10% కమిషన్కి కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి అమ్ముకున్నారనేది వాస్తవం, నిజం. దానివల్ల ఎజెండా టీటీడీ వెబ్సైట్లో పెట్టలేదు. ఇప్పుడు కూడా ఎజెండా గురించి మాకెవరికి తెలియదని కూడా నేను మనవి చేస్తాను. సరే, దర్శనం టికెట్లు, ఇది పాపం ధర్మారెడ్డి ఒక్కడు, కరుణాకర్ రెడ్డి ఒక్కడే కాదయ్యో, అందరూ మా రోజక్క కాడి నుంచి శివిరెడ్డి కాడి నుంచి అందరూ దర్శనాల టికెట్లో కోట్ల రూపాయలు సంపాదించుకుంది వాస్తవం. 500 నుంచి 1000 టికెట్ల వరకు ప్రతిరోజు 300 రూపాయల టికెట్లు 3000 రూపాయలకి లంచాలు తీసుకొని బ్లాక్లో అమ్మలేదా అని అడుగుతున్నాం. 300 రూపాయల టికెట్ 3000 రూపాయలకి బ్లాక్లో అమ్మింది వాస్తవమా కాదా? ప్రోటోకాల్ దర్శనం అయితే 1,00,000 రూపాయలు మనిషికి. 1,00,000 రూపాయలు ప్రోటోకాల్ దర్శనానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు అమ్ముకున్నారా లేదా? ఈరోజు మేము చెప్తున్నాం, 100 కోట్ల రూపాయల టికెట్లు అమ్మే స్కామ్ ఇది అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. 3 టికెట్లు చైర్మన్ కోట అసలు చెప్పనే బల్లే. వాడు ప్రసాద్, వాడు అభినయ్ రెడ్డితో ఉండే ప్రసాద్ గారు బ్రోకరు, మొత్తం టీటీడీ టికెట్లు బ్లాక్లో అమ్మే దాంట్లో ఇతను సిద్ధహస్తుడు. ఈ డబ్బు మొత్తం అభినయ్ రెడ్డికి వెళ్ళిందనేది వాస్తవం 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 అని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. సరే, విశాఖ శారదా పీఠం ఎవడ్రే? ధర్మా, ఏ ధర్మా, మీ అబ్బ సొత్తా తిరుమల తిరుపతి దేవస్థానమా? ఎవడ్రా నువ్వు ల్యాండ్ అలాట్ చేసేదానికి శారదా పీఠానికి? ఏ అర్హత ఉంది నీకు? నువ్వు ఎట్టిస్తావు? అంటే జగన్మోహన్ రెడ్డి బాగుంటే ఇచ్చేస్తారా? అది సరిగా కట్టకపోతే మళ్ళీ హైకోర్టు చిందులేసింది మీ మీద. సిగ్గుందా? నేను అనేది ఒకటే, తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా అవినీతిమయం. ప్రతి ఒక్కటి డబ్బులు డబ్బులు డబ్బులు. తిరుపతి తిరుమల దేవస్థానం ఉండి వైసీపీ ఉండి అయిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉండి స్వామి వారిది కాదు, వైసీపీ పార్టీది, జగన్మోహన్ రెడ్డి ఉండిగా తయారైందని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకా ప్రోటోకాల్ దర్శనం ఇంకొక పాయింట్. ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే లెటర్లు, ఎంపీ లెటర్లు, అదేవిధంగా ప్రోటోకాల్ దర్శనం ఎవరికి ఉండదు. అవునా కదా? తరతరాలుగా ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి, టీటీడీ బోర్డు నుంచి వచ్చినప్పటి నుంచి ఇది పద్ధతి. ఈరోజు మేము అడుగుతున్నాం, 5 రోజుల మీద ప్రోటోకాల్ దర్శనం ఎలా ఒప్పుకున్నావు? ఎమ్మెల్యే లెటర్లు ఎలా ఒప్పుకుంటారు? ఎలక్షన్ రెడ్డిని, వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం.
క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద. ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, నేను బయట పెట్టా. అందరికన్నా ముందర బయట తీసిన విషయం అది, నేను తీసిందే. ఈరోజు మేము అడుగుతున్నాం 420 దొంగ సంతకాలు, ఫార్జరీ దొంగ సంతకాలు చేసి దొంగ ఎఫిడవిట్లు ఇచ్చిన ధర్మారెడ్డి ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎలా కొనసాగించింది ఏపీ గవర్నమెంట్? ఒక 420 ఫోర్జరీ కేసున్న ఎదవల్ని టీటీడీ ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా? ఆ గోవిందుడి గుడికి నడిపిస్తారా ఇటువంటి వెధవల చేత అని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకా పోతే పింక్ డైమండ్, ది పింక్ డైమండ్, ఏ పింక్ డైమండ్తో హిందూ ఓట్లన్నీ మార్చేశారో 2019లో, ఆ పింక్ డైమండ్ రమణ దీక్షితులు గారు స్వామివారి దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి, ఆయన ఒక బ్రాహ్మణుడు కాబట్టి నేను చాలా మర్యాదగా స్వామివారు రమణ దీక్షితులు అనే పిలుస్తాను. ఆయన పింక్ డైమండ్ ఉండింది, పోయిందని దొంగలెత్తుకోబోయారని రమణ దీక్షితులు గారు చెప్పిన తర్వాత, రమణ దీక్షలు చెప్పిన తర్వాత పొట్టి సారాయి రెడ్డి, విజయసాయి రెడ్డి పొట్టాడు. ఈ సారాయి రెడ్డి ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు బెడ్రూమ్ లో ఉంది. నువ్వు దూరు చూసావు రే, నువ్వు దూరు చూసా, ఏడబెట్టున్నాడు బెడ్రూమ్లో. ఈ విధంగా రాంగ్గా వెంకటేశ్వర స్వామిని వాడుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కేసు పెడితే లోక్ అదాలత్లో పెడతావురా బ్రోకర్? ఎట్ట పెడతావురా లోక్ అదాలత్లో? మా గోవిందుణ్ణి గుడిలో దొంగతనం చేసిందంటే లోక్ అదాలత్లో పెట్టి దాన్ని మాఫీ చేయాలని చూస్తావా బ్రోకర్? ఆ మాయన హైకోర్టుకు పోయి అక్షంతులు పడితే ఈరోజు కోర్టు కేసు నడుస్తూ ఉంది. ఈరోజు మేము అడుగుతున్నాం, ఏమైంది ఆ కోర్టు కేసు? ధర్మారెడ్డి, నువ్వు ఆ కోర్టు కేసు నీళ్లు కాల్చావా, నీరు కార్చావా లేదా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు టీటీడీ ఈవోగా పనిచేస్తున్నావా, ఇన్ఛార్జ్ ఈవోగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనోడిగా పనిచేస్తున్నావా అని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. ఇంత ఘోరమా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ఈవోను పెట్టుకున్నాడా, వాళ్ళ ఇంట్లో పనోడిని పెట్టుకున్నాడా? సిగ్గుందా మీకు అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం.